ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే రాజైన దావీదు మనకు కనబడుతూ ఉంటాడు. రాజైన దావీదు హిత్తీయుడైన ఉరియా భార్య అయిన బత్షెబను మోహించి ఆమెతో పాపము చేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. దావీదు చేసిన పాపం బట్టి బత్షెబ గర్భవతి కాగా ఆ పాపమును ఉరియా మీదకి నెట్టివేయాలని ఎన్నో ప్రయత్నములు దావీదు చేసినప్పటికీ అవి ఫలింపకపోగా ఉరియాను యుద్ధములో ధైర్యవంతులుండే స్థలములో పెట్టి ఉరియాను చంపించి వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ విషయములు జరిగిన తర్వాత రాజైన దావీదు బత్షెబను తన ఇంటికి తీసుకొని వచ్చి తనకు భార్యగా స్వీకరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దావీదు తన చేసిన పాపము ఎవ్వరూ చూడలేదనుకున్నాడు. కానీ పరమందున్న దేవుడు తన చేస్తున్న ప్రతి దాన్ని చూచి నాతాను ప్రవక్తను దావీదు యొద్దకు పంపి తన పాపమును తెలియచేయగా దావీదు బహుగా పశ్చాత్తాపడినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, దావీదు పశ్చాత్తాపడినప్పటికీ తన పాపము పరిహరింపబడింది, కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన శిక్షను తప్పించుకోలేకపోయాడండి. అవి ఏమిటి అని మనం చూసినట్లయితే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి తెలియజేస్తూ ఉన్నారు. ఇగో, నీ ఇంటి వారికి నిత్యము యుద్ధములే కలుగుతాయి, అంతేకాకుండా నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయము కలుగుతుంది. నీవు రహస్యముగా ఈ పాపము చేసావు, కానీ నీ ఇంటి వారు ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి అందే వారు పాపము చేస్తారు. అంతేకాకుండా నీకు పుట్టబోవు బిడ్డ మరణమవుతాడు అని చెప్పి తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దావీదు తన చేసిన పాపము కప్పివేసుకున్నాడు, ఎవ్వరూ చూడలేదనుకున్నాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనలు 95వ చరణములో మనం చూస్తే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి రహస్యము బయలుపరచబడక పోదు, దానికి శిక్ష అనుభవింపక పోదు గనక దేవుడు చూస్తున్నాడని భయము కలిగి పాపమునకు దూరముగా ఉండాలి. ఈ విషయం తెలుసుకున్న దావీదు కీర్తనలు 139 మనం చూచినట్లయితే నేను కూర్చుండుట, నేను లేచి ఉండుట, నేను నడుచుట, నేను పండుకునుట అన్నిటినీ నీవు ఎరిగి ఉన్నావని గ్రహించగలిగాడండి. దేవుని బిడ్డలారా, గనుక మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనం ఏమి చేస్తున్నామో చూస్తూ ఉన్న దేవుడు గనుక ఆయనకు భయపడి రహస్య పాపములకు దూరముగా ఉంటూ దేవుని దగ్గర నుండి శిక్షను కాక దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. ఆమేన్.